హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో ఇది నా వర్క్ డే వ్లాగ్. కొంచెం ఇంట్రో చెప్దామని, బికాజ్ రేపు అంతా హడావిడి ఉంటుంది నాకు తెలుసు, అందుకని ఇంట్రో షూట్ చేసిన. ఏంటంటే యూజువల్లీ ఫోటోషూట్స్ అవి చేస్తాం. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చేశాను, మీకు వ్లాగ్స్లో రీల్స్లో షేర్ చేశాను. బట్ ఈసారి ఒకటి చాలా స్పెషల్ లుక్ అనమాట. మెయిన్గా ఇది నేను షేర్ చేయడానికి 2 రీజన్స్. ఫస్ట్, నాకైతే నా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది బాగా కనిపించడానికి అండ్ వాట్ ఐ కెన్ డూ అనేది చూపించడానికి. నెంబర్ 2, నా ఆడియన్స్కి కూడా ఇప్పుడు మెయిన్గా కిడ్స్కి కూడా ఇలాంటి ఫోటోషూట్స్ చేపిస్తారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా మనం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్లో కొంచెం థీమ్ షూట్స్, ఇంకా మన ఇది ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ షూట్స్ కూడా ఇలాంటి థీమ్లో చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఆ థీమ్ ఏంటి అనేది వ్లాగ్లో చూస్తారు మీరు. సో టైటిల్లో చూసినట్టు ఇది రవివర్మ పెయింటింగ్స్. ఒకప్పుడు శృతి హాసన్, సమంత, ఖుష్బు, వీళ్ళు హీరోయిన్స్ అంతా, నదియా గారు, వీళ్ళందరూ చేశారు, గుర్తుందండి. అలాగే చాలామంది అవి రిక్రియేట్ చేస్తున్నారు. నేను టోస్ అండ్ ఫింగర్స్ అని ఆదిత్యకి మంత్లీ షూట్స్ తీయించేదాన్ని, మీకు గుర్తుందా, థీమ్ షూట్స్. సో వాళ్ళు ఏంటంటే ఇలాగ మొత్తం బ్యాక్ డ్రాప్ సెట్ అండ్ ఆ ప్రాప్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం కొంచెం అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ పట్టుకెళ్తే వాళ్ళు మంచిగా పిక్చర్స్ తీసి, ఎడిట్ కూడా ఏంటంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది దీనికి. జస్ట్ ఏదో ఇలాగ కలర్ కరెక్షన్ చేయడం కాదు, కొంచెం ఆ థీమ్కి తగ్గట్టు ఎడిట్ చేయడం చాలా పని అనమాట. సో వాళ్ళు అదంతా చేసి పెడతారు మనకి. మనం అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆ సేమ్ రీక్రియేట్ చేయడానికి. సో పిక్చర్స్ మీరు అందరికి తెలుసు కదా, శృతి హాసన్ ఇక్కడ పెడతాను చూడండి. సో ఈ విధంగా మనం నియర్ జ్యువెలరీ అన్నీ కావాలి. శారీ, అండ్ నేను ఫస్ట్ అయితే ఇది హ్యాండ్లూమ్ శారీ అనమాట. దిస్ ఫ్రమ్ ఆరాధ్య సిల్క్స్ అని మన కుక్కట్పల్లిలో ఉంటుంది స్టోర్. సో ఈ స్టోర్ లింక్ ఇస్తాను. ఈ శారీస్ ఇలాంటివి కావాలంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇలా ప్లెయిన్ శారీకి చిన్న అంచు, దీనికన్నా చిన్న అంచు కూడా ఉన్నాయి. నాకు ఇది ఇంకా రెగ్యులర్గా కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నా. అండ్ వాళ్ళ దగ్గరే రా సిల్క్ మెటీరియల్ తీసుకొని ఇంత అంచు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నా. బికాజ్ ఈ ఫోటోషూట్లో అన్ని లుక్స్లో గ్రీన్, బాటిల్ గ్రీన్ బ్లౌజే ఉంది. సో కొంచెం ఈ గ్రీన్ తీసుకున్నాను, నాకు రెగ్యులర్గా కూడా యూజ్ అవుతుందని చెప్పి. అండ్ ఈ శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే, మహేశ్వరి సిల్క్ అంటే ఇది హ్యాండ్లూమ్, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ నలుగుతుంది. ఫ్యాబ్రిక్ ఇంకోండి ఇలా మెత్తగా ఉందన్నమాట. సో పెద్దవాళ్ళకి బాగుంటుంది. అండ్ పెళ్లి కూతురు కూడా నా సజెషన్, మీరు పెళ్ళికి అన్ని పెద్ద పెద్ద పట్టు చీరలు అన్నీ కొనుక్కుంటారు కదా, అలా చిన్న చిన్న అకేషన్స్కి మాత్రం ఇలా ఓన్లీ ఒక్క అంచు ఉండి పెట్టుకుంటే మీరు జ్యువెలరీ బాగా వేసుకోవచ్చు. అంటే హెవీగా బాగా కనిపిస్తుంది. అన్ని ఎక్కువ బుటీస్ అవి లేకుండా ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటాయి. దీని అంచు అది కూడా నేను కట్టుకున్నప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మన ఫాల్ అవన్నీ వేయించనమాట. సో ఇలా వస్తుంది మనకి పళ్ళు, చాలా బాగుంది. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. నేను వీలైతే ఇక్కడ అది స్నిపెట్ పెడతాను చూడండి, స్టోర్లో తీసుకున్నప్పుడు స్నిపెట్. చిన్న చిన్న బుటీస్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి. సో ఇది అరౌండ్ మనకు తెలిసి 4,000 to 5,000 మధ్యలో పడుతుంది, 5,000 అనుకుంటా. సో చాలా బాగుంటుంది. సో ఈ శారీ ఒకటి, అండ్ ఇంకొకటి నారాయణపేట శారీ ఒకటి తీసుకున్నా. అదేంటంటే ఇందులో పింక్ కావాలా వద్దా ఒక్క లుక్ చేద్దాం అనుకున్నా, ఇంకా దగ్గర పడ్డాక నాకు ఇంకొక లుక్ కూడా క్రియేట్ చేయాలనిపించి పింక్ శారీ తీసుకున్నాను. అది చూపిస్తాను. ఫాల్ అవన్నీ వేయించేసి అది కూడా రెడీగా ఉంది. ఇది నారాయణపేట కాటన్లో చిన్న అంచు తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ గీతిక బొటిక్ అని చెప్పి మా దగ్గరలో ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను బ్లౌజెస్ అవి కుట్టించుకుంటాను. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు కొత్తగా శారీస్ ఇంకా డ్రెస్సెస్ అవి లాంచ్ చేశారు. సో నాకు ఈ చిన్న అంచు ఉన్నది అక్కడ దొరికేసింది. ఇది అసలు ప్లాన్ లేదు, జస్ట్ బ్లౌజ్ ఇవ్వడానికి వెళ్ళి అప్పటికప్పుడు అనుకుని పింక్ ఏదన్నా ఉందా అంటే ఇది ఉందని చెప్పారు. సో ఇది తీసుకున్నాను అనమాట. సో దీనికి ఆ గ్రీన్ బ్లౌజెస్ మ్యాచ్ చేసేయచ్చు. సో శారీస్ ఇవి. జ్యువెలరీ అయితే రామలా కలెక్షన్స్ అని సిల్వర్ జ్యువెలరీ ఉందండి. అయ్యో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నేను ఫోటో చూపించి ఇవి కావాలండి ఇలాంటివి మన దగ్గర ఉంటాయా అంటే, మా కజిన్ దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకున్నవే. సో తను సజెస్ట్ చేస్తేనే అక్కడికి వెళ్ళాను. లిటరల్లీ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటే ఉంది. సో మీకు అలా కొంచెం బాగా వింటేజ్ జ్యువెలరీ కావాలి అంటే, మన గ్రాండ్ మదర్స్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఉండేవి చూసారా, ఇలా అడ్డిక అంటారు. అండ్ కొంచెం మామిడి పిందులు కానీ, కాసుల పేర్లు, రకరకాలు, ఇవి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి హైప్ ఉన్న చాలా జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో, బట్ చాలా క్వాలిటీ ఉండి అండ్
ఏది అడిగితే ఆ వెరైటీ ఉండిందనమాట. చాలా చాలా బాగున్నాయి. అంటే మోడర్న్వి అందరి దగ్గర దొరుకుతున్నాయి, బట్ ఇలాగా కొంచెం ట్రెడిషనల్ జ్యువెలరీ మనకి ఏంటంటే మంచి పెళ్లి కూతురికి బాగా సెట్ అయ్యి అలాంటి జ్యువెలరీ చాలా ఉన్నాయి. సో రామ్లా కలెక్షన్స్ వాళ్ళ స్టోర్ లింక్ వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ నెంబర్ కూడా ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అంటే జ్యువెలరీ షాపింగ్ ఇప్పుడు చేస్తారు కదా, నెక్స్ట్ ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ సీజన్ ఉంది కాబట్టి నేను అది షూట్లో వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఆ బాక్స్ ఇంకా నేను ఓపెన్ చేయలేదన్నమాట ఫుల్, ఇంకా అక్కడికి వెళ్ళాకనే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇలాంటి వెడ్డింగ్ దేనికైనా తప్పకుండా మీకు ఈ సజెషన్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ షూట్ ఎలా వచ్చింది ఏంటో చూసాక మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. సో ఫస్ట్ అయితే మీకు జ్యువెలరీ చూపిస్తాను. ఇదంతా చెప్పగానే రామలా కలెక్షన్స్ వాళ్ళది నెంబర్ కూడా ఇస్తాను చూడండి. నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉందంటే జ్యువెలరీ. నాకు కావాల్సినవన్నీ కరెక్ట్గా మన పిక్చర్లో ఉన్నవి రిక్రియేట్ చేయడానికి దొరికేసి కొన్ని 2-3 ఎక్స్ట్రా అయితే తెప్పించుకున్నాను. సో పర్ల్స్ కూడా మనకి అన్ని లుక్స్ మీద యూజ్ అవుతాయి. పర్ల్స్లో వాళ్ళ దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయి, ప్యూర్వి. చిన్నవి మా మామగారి దగ్గర ఉండేవి అనమాట, సేమ్ అలాంటివి దొరికాయి. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ఇవన్నీ నేను సార్ట్ చేసుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే నెక్ లేయరింగ్ అనేది ఉంది ఆ పిక్చర్స్లో, ఆ విధంగా సేమ్ లేయరింగ్ చేయబోతున్నాము. అండ్ షీఈస్ ప్రియా, తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సెలబ్రిటీస్ అందరు కూడా చేస్తుంది. మొన్న వాళ్ళు లక్ష్మీ మంచి వాళ్ళందరిది ఒక ఈవెంట్కి కూడా చేసింది. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా చేస్తాయి. ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందంటే తన వర్క్. మెయిన్ నో మేకప్లు కావాలి మనకి ఈ దానికి. చాలామంది అనుకుంటారు అసలు అలాగా చేయడం ఈజీయే కదా అని, బట్ అది చాలా కష్టము. ఈ లుక్కి అయితే బ్లష్ ఉండదు, అన్నెసరిగా ఐ షాడోలు ఏమి ఉండవు. సో చాలా న్యాచురల్గా స్కిన్ని ఈవెన్ టోన్కి తీసుకురావాలన్నమాట. సో మేకప్ చాలా సెటిల్డ్గా చేయాలి. చాలా బాగా తీసుకొచ్చింది. అండ్ లిప్ షేడ్స్ కూడా న్యాచురల్గా లిప్స్ ఎలా ఉంటాయి అలాంటి షేడ్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ధోతీ స్టైల్ శారీ అయితే డ్రేప్ చేస్తుంది. మా కజిన్స్ వాళ్ళ పెళ్ళి మధ్యాహ్నం చాలా వెడ్డింగ్స్ కూడా వెళ్ళిందనమాట. ఎవ్రీవన్ ఇస్ వెరీ హ్యాపీ. చాలా బాగా వచ్చింది మేకప్. బికాస్ ఒక్కొక్కరు స్కిన్ టైప్కి వాళ్ళ ఇష్ట ప్రకారం, కొంతమందికి హెవీగా కావాలనుకుంటారు, కొంతమంది సింపుల్గా అంటే నాలాగే నేను కనిపించాలి ఎవరిలాగా ఉండకూడదు అనుకుంటారు. తనది చాలా బాగా చేస్తుంది అనమాట. మనలాగే ఉంటాం, మనం మేకప్ వేసినా సరే జస్ట్ బ్యూటిఫై చేస్తుంది కొంచెం తప్ప ఓవర్గా చెయ్యదు. సో చెప్పినట్టు కరెక్ట్గా అర్థం చేసుకుని చేస్తుంది. దట్ వాజ్ లైక్ మంచి విషయం, ఎప్పుడు నాకు నచ్చుతుంది. నేను 4 yearsగా వర్క్ చేస్తున్నాను ఇలా నవ్వేందని షూట్ ఉన్నప్పుడు ఇలా తనతో. సో ఇప్పుడైతే జ్యువెలరీ అంతా లేయరింగ్ చేసేసుకుంటున్నాము. ఈ కాసుల పేరు నాకు చాలా నచ్చింది నిజంగా. పెళ్లి కూతురికి కానీ నేను మెయిన్ అకేషన్ వాళ్ళు వేసుకుంటే భలే కలగా ఉంటుంది. ఇది లోపలికి ఎందుకు పెట్టేసుకున్నానంటే పిక్చర్లో అలానే ఉంది, లోపలికి ఉంటుంది. సో ఇయర్ కప్స్ ఇవి కూడా అందరూ పెట్టుకుంటున్నారు కొత్తగా, ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చాయి. ఈ నోస్ పిన్ నాకు రెడీగా దొరికే ఉన్నాయి కానీ పెద్దవి అయిపోయాయి అనమాట. నాకు నోస్కి లిప్స్కి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ. సో అందుకని ప్లెయిన్ రింగ్లో అలా ముత్యం వేయించాను. అది కూడా భలే సెట్ అయింది, నీట్గా ఉంది. అంటే ఏదో అక్కడ కొత్తగా పెట్టుకుని కొంచెం ఆడ్గా కనిపించే కానీ నవ్వినా సరే లిప్స్ మీద కరెక్ట్గా వస్తుంది. సో అలా హెయిర్ మేకప్ అన్నీ అయిపోయాయి. జ్యువెలరీ కూడా వేసేసుకున్నా. సో ఈ విధంగా లేయరింగ్ అయితే చేశాను. చూసారుగా ఎంత చక్కగా ఉందో. నాకు ఎక్కడ ఏంటంటే ఓవర్డూ చేసినట్టు అనిపించలేదు, అలా వెళ్ళిపోయింది. మా డాడీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను, చాలా బాగుంది. బ్యాంగిల్స్ కూడా గ్రీన్ వేసుకున్నది పిక్చర్లో అమ్మాయి. గ్రీన్ బ్యాంగిల్స్కి మట్టి గాజులకి అటు ఇటు అలా గోల్డ్ వేసాము. సో ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్లాస్ కూడా పింక్ ఫ్లాస్ పెట్టుకుంటుంది అందులో అమ్మాయి. సో వెనక చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్స్, అది సేమ్ మనకి ఉన్న బ్యాక్ డ్రాప్ని వాళ్ళు చేయించారనమాట స్టూడియో వాళ్ళు. సో మీరు టోస్ అండ్ ఫింగర్స్లో మీరు పిల్లలు కూడా చాలా థీమ్ షూట్స్ అవి చూసుంటారు ఆదిత్య అవి. సో అలాంటి షూట్స్ కూడా ఇలా అక్కడ చేయించుకోవచ్చు అనమాట. మొత్తం వాళ్ళు సెట్ చేస్తారు. కొన్ని వాటికి డ్రెస్ అండ్ జ్యువెలరీ మనం తెచ్చుకోవాలి, కొన్ని అయితే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి చిన్నపిల్లల అవుట్ఫిట్స్ కొన్ని. సో ఎక్కడైతే మా డాడీకి ఫోన్ చేసి చూపిస్తున్నాను అనమాట. మా అమ్మ దగ్గర సేమ్ ఇలాంటి శారీస్ ఉండేవి, మా అమ్మమ్మలా ఉంటున్నారు. అంటే మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్లా ఉన్నాను అంటున్నాను. సో చెప్తున్నారు, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా అమ్మ అప్పుడు తిరుపతిలో ఉన్నింది. సో నేను ఒక 2 seconds మాట్లాడాను అంతే, కనెక్షన్ సరిగ్గా కుదరలేదు అనమాట. సో ఇలా అయితే వచ్చింది లుక్. సో మొత్తం సెట్ చేస్తున్నారు. శారీ కూడా కరెక్ట్గా ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అని. ఈ రీల్ సూన్ పోస్ట్ చేస్తామో చూడండి. మీకు ఇలాంటి షూట్స్ మెయిన్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ బేబీతో కానీ లేదా ప్రెగ్నెన్సీ షూట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేయించుకోవడానికి. నేను నా ప్రెగ్నెన్సీలో కూడా రాజమండ్రిలో ఉన్నప్పుడు చేయించుకున్నాను. అప్పుడు అంత సూపర్గా రాలేదు కానీ ఇలా వీళ్ళు ఏంటంటే బాగా ఈ సెట్ని ఇలా చెయ్యాలి అని పర్ఫెక్షన్తో చేస్తున్నారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. ఆర్ట్ క్యాప్చర్ అని చెప్పి వైజాగ్లో కూడా ఉంది. సో వైజాగ్ వాళ్ళు అయితే అక్కడ స్టూడియోకి అక్కడ వెళ్ళొచ్చు. అండ్ కొన్ని అయితే వీళ్ళు మొత్తం సెటప్ తెచ్చి ట్రావెల్ చేసి మరి కొన్ని
సిటీస్కి వెళ్తారు. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్, మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇలా ఇంట్రెస్ట్ ఉంది షూట్స్ అంటే కనుక్కోండి. దాన్ని బట్టి ప్యాకేజ్ డీటెయిల్స్ అవి వాళ్ళు చెప్తారు, అంటే మీరు రావడం వెళ్ళడం ఇవన్నీ. సో నాకైతే ఇది అక్కడికి వెళ్ళే వరకు పెద్ద నమ్మకం లేదు, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. బట్ వన్స్ అవుట్ఫిట్ అంతా సెట్ అయ్యి అండ్ పట్టీలు కూడా మా కజిన్ పంపించింది, చాలా బాగా సెట్ అయ్యింది అనమాట. ఇవ్వండి సేమ్ వచ్చిందా లేదా, హెడ్ కూడా కరెక్ట్గా కళ్ళు ఎట్టి చూస్తున్నాను, ఎలా ఎంత స్టిఫ్గా నుంచోవాలా స్టిఫ్గా కూర్చోవాలా, ఇవన్నీ కూడా కంపేర్ చేసి చూసుకుని పర్ఫెక్ట్గా వచ్చిందంటే అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళడం అనమాట. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు నడుము పట్టేసింది, అంటే కరెక్ట్గా ఇంకొంచెం ఇలా అలా చూడాలి, అంటే మనం మనలా హాయిగా ఉండి పిక్చర్ తీయించుకోవడం వేరు, కరెక్ట్గా రీక్రియేట్ చేయాలన్నది ఇది. అండ్ అక్కడ చూసారు కదా భుజం మీద కొంగలు ఉండడానికి కష్టపడుతున్నాం, కరెక్ట్గా ఆ అమ్మాయికి ఇలా ఉన్నింది. సో వాళ్ళు మన గమ్ పెట్టి కొంచెం ప్యాచెస్ కూడా పెట్టుకోవచ్చు, మన దగ్గర సెటప్ లేదు, జస్ట్ అలాగా ఆనించి పెట్టామన్నమాట. సో కొంచెం కదిలినా సరే ఇలాగ పడిపోతుంది షోల్డర్ మించి. సో షోల్డర్ కరెక్ట్గా అలా ఆనించి అలా పెట్టి చూసుకుంటున్నాం. కొన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోవడానికి చాలా కష్టమైంది, బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళు ఇంకా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేశాక ఫైనల్ పిక్చర్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిందన్నమాట. ఈ లుక్ ఫాస్ట్గానే అయిపోయింది. దీని మీద కొంచెం ఒక కాన్సెప్ట్లో వీడియో చేశాను రీల్ లాగా. అండ్ అక్కడ ఇంకొకటి కలర్ స్వాతి కూడా ఇదే సెటప్లో పిక్చర్ ఉందన్నమాట. కలర్ స్వాతికి ఐ మేకప్ కొంచెం కాటిక్లా పెట్టారు, శృతి హాసన్ ఏమీ పెట్టుకోలే, తను అసలు ఐలైనర్ పెట్టుకోలే, కాటికి పెట్టుకోలే. సో క్లోజప్ షాట్కి అయినా కొంచెం కాటికి ఉంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో డార్క్ చేస్తుంది అనమాట. ఇందాకలా అది కూడా పెట్టలేదు, ప్లెయిన్గా నా ఫేస్ మీద ఏమంటే మహది లైట్గా బీబీ క్రీమ్ రాసి అండర్ ఐస్ కవర్ చేసింది అంతే. సో మొత్తం అన్నీ సెట్ చేసి అలా క్లోజప్ షాట్ కూడా 2-3 తీసాము. సో ఒకటి శృతి హాసన్ది చేసినట్టు, ఒకటి కలర్ స్వాతిది అయినట్టు అవుతుంది. సో ఇది అయిపోయాక నేను నడిచొచ్చి ఇలా ఒక పోస్ట్ చేసా, రాణి రుద్రందేవి వాళ్ళు ఉంటారు కదా, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళ ఇదిలో ఉంది, కట్టు కూడా ఉంది కదా చీర కట్టు అని. ఇలా అంటే అక్క మళ్ళీ చేయక్క అంటుంది, కానీ ఒకసారి ఫ్లోలో వచ్చింది, మళ్ళీ చేయడానికి రావట్లేదు. సో ఇలా పెట్టి ఇలాగ బలం చూపించినట్టు, అంటే కత్తి ఒక్కటే తక్కువైంది, ఉంటే భలే ఉండేదని చెప్పి వాళ్ళు కామెడీ చేస్తున్నారు. సో మొత్తం నాకు అసలు ఈ తీసే మనసే రాలేదండి, ఎంత చక్కగా ఉందో. అంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి 100 మంది చూస్తే సాటిస్ఫాక్షన్ వస్తుందో మరి తెలియదు, కానీ నాకు జస్ట్ పిక్చర్ తీసుకున్న తర్వాత అది తీసేసి నెక్స్ట్ శారీ కట్టుకోవడానికి అసలు మనసులో అలా జ్యువెలరీ అది భలే సెట్ అయింది. సో ఇంకోండి ఇప్పుడు చెప్పాను కదా ఈ శారీ కట్టుకుంటున్నా, ఈ రెడ్ది అయితే అసలు నాకు మామూలుగా అంత ఫ్యాన్ ఏం కాదు నేను చీరలకి, అలా మీరు చూస్తున్నారు కదా నేను ఎప్పుడు చెప్తాను, అంత చాలా పిచ్చి ఉంటుంది కొంతమందికి, ఇలా రెడీ అవ్వాలి చీరలా కట్టుకోవాలి, నాకు అంత సూపర్ ఫ్యాన్ ఏం కాదు. అలాంటి దాన్ని నాకే ఈ రెడ్ శారీ కట్టుకున్న అసలు మనసు పాడిపోయింది, అబ్బా ఎంత బాగుంటుందా ఒక కలర్, మనకి సెట్ అయితే ఇంత బాగా అనిపిస్తామా అనిపించింది. వీడియోలో మరి అంత మంచి తెలుస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే చాలా చాలా క్లాస్గా ఉందన్నమాట. ఇంకోండి ఇప్పుడైతే కొంచెం ఇలా కాలర్కి పట్టే నెక్లెస్ మార్చాము, అండ్ ఫ్లాస్ కూడా వైట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ మనం చేసే 2-3 లుక్స్కి వైట్ ఫ్లాస్ ఉన్నాయి, రెడ్ శారీ. యాక్చువల్లీ ఇంకోటి మేము క్రియేట్ చేసాం, మేము సొంతంగా తీసుకున్నాము, ఒక 2-3 అయితే సేమ్ ఉన్నట్టు రీక్రియేట్ చేసాము. అండ్ తను ఫిల్ చేస్తుంది, బేసిక్గా సైడ్ పోజ్లు ఉంటాయి కదా నేను, అందుకని ఫుల్గా లేయర్స్ చేసి ఎక్కువ ఫ్లాస్ పెడుతుంది, ఎందుకంటే ఒక లేయర్ పెడితే కనిపించవు పువ్వులు ఉన్నట్టు, అందుకని ఇలా పెడుతుంది. అండ్ సింగిల్ పళ్ళు ఉంచుకుంటున్నాము. అక్కడ వాళ్ళు ఎలాగైతే పిక్చర్లో రోల్ చేసుకున్నారో శారీని అదే విధంగా మనం కూడా చేసుకోవాలి కాబట్టి ఓపెన్ వదిలేసాం. అండ్ దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ రెడ్లోనే వస్తుంది రన్నింగ్ మనకి శారీలోది, నేను గ్రీన్ కుట్టించాను కాబట్టి ఇలా ఉండింది. బట్ చూసారా అసలు ఆ రెడ్ శారీకి ఆ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఎంత మంచిగా ఉందో. ఈ బ్యాంగిల్స్ ముందు అవుట్ఫిట్లోవే, ఇప్పుడు మనం బ్యాంగిల్స్ కూడా లేయరింగ్ మారుస్తాము, రెడ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలిపి ఉన్నాయి అన్నమాట పిక్చర్స్లోవి. సో దాని తగ్గట్టు ఇప్పుడు మారుస్తున్నాం. అండ్ వీళ్ళు చూసుకుంటున్నారు సేమ్ ఇయర్ రింగ్స్ మార్చాలా, ఇంకేమన్నా జ్యువెలరీ మార్చాలా అని చెప్పి. సో పర్ల్స్ ఎక్కువ ఉండి హారం కూడా లోపలికి వేసేసుకోమన్నారనమాట. ఆ విధంగా జ్యువెలరీ కూడా కొన్ని మార్చాము. ముక్కుది ఇస్తాను అది తీసేసేయి, కూర్చుంటాను బాగుంది. కాళ్ళకి ఇది ఆమె ఏం పెట్టుకుంది, ఇది నది అయితే ఇది పెట్టింది, ఈమెయితే ఏం పెట్టలే.
ఈవిడ అసలు ముక్కు పడికే లేదు. ముక్కు పడకలేదు. ఇది ఒక్కటేనా ఉంది మన దగ్గర పెద్దది. ఏం చేద్దాం అంటారు ఫస్ట్? నదియా చేద్దాం అంటారా? ఏమంటారు? యాక్చువల్లీ నదియా అర్జున్ పిక్చర్లో ఆ జ్యువెలరీ ఏం కనిపించలేదు. ఇద్దరికి సీక్వెన్స్ కూడా చేయట్లేదు కదా, మనం ర్యాండమ్గా అక్కడిక్కడ ఒకటి ఇది పెట్టి చేద్దాం, ఒకటి అది పెట్టి చేద్దాం, అయిపోతుంది. ఇప్పుడు ఇదే చూపించాను. నదియా నది నా దగ్గర లేదు. చూడండి గూగుల్లో నదియా ఇటు ఉంది కదా, ఇటే పడుతుంది. ఏముకుంది స్ట్రైట్. సో అప్పటికి మన ఇంట్లో బ్యాటరీ అయిపోయింది అనమాట, అందుకే వాయిస్ చూసారు అంత నీరసంగా వస్తున్నాం. ఇక్కడ హెయిర్ ఫ్రంట్ దానికి వేవ్స్లో ఉన్నాయి, అందుకని అలా జెల్ పెట్టి వేవ్స్ పెడుతుంది. అండ్ బ్యాంగిల్స్ చూసారా కొంచెం రెడ్ గోల్డ్ మొత్తం మధ్యలో పెట్టి అవతల గ్రీన్. అసలు ఆ లేయరింగ్ ఎంత బాగుందో, అసలు పాత పిక్చర్స్ చూసి మన స్టైలింగ్ నేర్చుకోవచ్చు. ఇదిగోండి ఇది కొంగు కూడా చాలా బాగా వచ్చింది. లైట్స్ వేయగానే రెడ్ ఇంకెంత కలర్ పాప్ అవుతుందో. ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఇలాంటి శారీ ఒకటి మీ వార్డ్రోబ్లో ఉండాలి. ట్రై చేయండి శారీ తెచ్చుకోవడానికి. ఇందులో బుటీస్ ఉన్నది కూడా చీర చాలా బాగుంది, నేను కావాలని ప్లెయిన్ తీసుకున్నాను. సో ఇంకొండ ఇంకా నా రింగ్స్ పడిపోతున్నాయి అనమాట ఫింగర్. అసలు మనం చిక్కితే వేలు కూడా చిక్కిపోతాయేమో తెలీదు. నాకు 3 రింగ్స్ ఉంటాయి, 3 చాలా లూజ్ ఉన్నాయి, ఊరికే పడిపోతున్నాయి. నాకు ఏంటంటే బయటకు వచ్చి బంగారం పోగొట్టుకోకూడదు బాబాయ్ అని చెప్పి జాగ్రత్త పెట్టుకొని అన్నీ సెట్ చేసి వెళ్తున్నాను. ఈ పిక్చర్స్ అయిపోతే ఇంకా షూట్ అయిపోయినట్టే. చాలా చాలా డిలే చేశాను, నాకు కొంచెం కోల్డ్ వల్ల దానివల్ల డిమ్గా ఉంది. చాలామందికి అలాగే ఉంది ఇప్పుడు వెదర్ చేంజ్ వల్ల. సో యాక్టివ్గా టక్ చేయలేకపోతున్నాను అనమాట. అది మొహంలో కనిపించకూడదు, మన లోపల ఎంత నీరసం ఉన్నా మొహం మంచిగా ఉండాలి ఫొటోస్కి ఇలా షూట్ అంటే. సో అదంతా బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టమైంది. అండ్ లుక్ ఎట్ దిస్ ఎంత రాయల్గా ఉందో కదా, ఆ రెడ్ షైన్ చూసారా, అంచు వల్ల మళ్ళీ షైన్ వచ్చింది. అండ్ ఈ పిక్చర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నిజంగా. ఆ బ్యాంగిల్స్ లేయరింగ్ ఎంత టైనీ డీటెయిల్ బట్ చాలా బాగా అనిపిస్తుంది అదైతే. సో ఈ కైండ్ ఆఫ్ లేయరింగ్ కూడా మీరు ఎప్పుడన్నా స్టైల్ చేస్తే ట్రై చేయండి. సో ఈ పిక్చర్స్లోనే 2-3 వేరియంట్స్ తీసుకుని షూట్ మన వీడియో కూడా తీసుకున్నాను. సో కొన్ని యాక్షన్స్ చేస్తూ కరెక్ట్గా ఒక్క స్నిపెట్ దగ్గర పిక్చర్ వచ్చినట్టు అలాగైతే రీల్ చేశాను. చూడాలి ఎడిట్ అంతా అయిపోయాక ఎంత మంచిగా వస్తుందో. అండ్ ఆ విధంగా నేను ఫ్రీజ్ అయిపోయాను, కళ్ళు ఒక్కటే తిప్పుతున్నా. అబ్బాయి ఏమని కళ్ళు కూడా మేడం తిప్పకండి అలాగే ఉండండి, కరెక్ట్గా ఉంది అంటూ ఉండేవాడు. నాకైతే మొత్తం రైట్ హిప్ మించి ఫుట్ వరకే బలం పెట్టి లెఫ్ట్ మీద ఏం లేదనమాట. సో అమ్మ చాలా కష్టమైపోయింది ఆ కిందకు వచ్చిన పోజులన్నీ. నిజంగా ఫిట్నెస్ ఛాలెంజ్లా అనిపించింది, ఫోటోషూట్లా కాదు. ఫైనల్లీ మొత్తం అంతా అన్రెడీ అవుతున్నాను అనమాట ఇక్కడ. చెప్పాను కదా అసలు తీబుద్ది వెళ్ళింది నాకు. ఆ సెటప్ గజ్జలు సౌండ్ వస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఫెల్ట్ లైక్ ఒక ఎరాకి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది ఆ రోజంతా. సో ఈవినింగ్ అరౌండ్ 7:30 అలా అయింది. అలా 2 years నుంచి ప్రసన్న గారు ఈ షూట్ చేద్దాం అంటూ ఉన్నారు. ఫైనల్గా ఇప్పటికైతే దీనికి మొత్తం వచ్చి కంప్లీట్ అయిందనమాట. సో చీర్స్ చెప్పుకుంటున్నాం, బికాజ్ అంత ఈజీ కాదండి షూట్ ప్లాన్ చేయాలంటే. ఇలానే అవుట్ఫిట్స్ చూసుకోవాలి, జ్యువెలరీలు, ఇంకా అందరు సెట్ అవ్వాలి, అందరి టైమింగ్స్కి ఒక రోజు ఫిక్స్ చేసుకోవడం చాలా హెక్టిక్ అయిపోతుంది. ఫైనల్లీ డిడ్ ఇట్. ఆ రోజు షూట్ చేసాక అనిపించింది చేసి ఇంకా బాగా చేయాలి ఇలాంటివి అన్న జోష్ వచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించింది ఇవన్నీ చూసాక? ఇవి జస్ట్ BTS మాత్రమే, రియల్ వీడియో నిజంగా మెస్మరైజింగ్గా ఉంటుంది. సో వెయిట్ ఫర్ ఇట్. మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, బికాస్ నేను ఈ మధ్యన స్టైలింగ్ అవి కూడా చాలా చేస్తున్నాను. నాకేమనిపించిందంటే లైఫ్లో మనకి నచ్చింది చేసినప్పుడు ఒక మంచి జోష్ వస్తుంది కదా. నేను ఎప్పుడు ఏదో చెయ్యాలి వీడియోలు చేయడం కోసమో లేదా జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏమీ చెయ్యను. నాకు నిజంగా అనిపించినప్పుడే ఆ పని చేస్తాను. అందుకనే ఐ వాజ్ లైక్ స్టడీ ఇన్ మై గ్రోత్ ఆల్సో. అంటే ర్యాండమ్గా వైరల్ అయిపోను, నేను నచ్చింది చేసుకుంటూ వెళ్తాను. అది మీకు నచ్చడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు సస్టైన్ హియర్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్లో. సో ఈ మధ్యన అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చక్కగా షాపింగ్వి కొంచెం స్టైలింగ్ చెప్తున్నాను ప్రాపర్గా, దీని మీద ఇది బాగుంటుంది, ఇవన్నీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అన్నీ షేర్ చేస్తున్నా. చాలామందికి నచ్చుతుంది. సో మీ యూట్యూబ్ ఆడియన్స్కి చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గోదే మాధురి కృష్ణ OFFL నా ఇన్స్టాగ్రామ్ ID. ఆర్ మీరు వసపిట్ట అని టైప్ చేసినా సరే నా పేజ్ వచ్చేస్తుంది. సో 200 అంటున్నాను 2,27,227K ఫాలోవర్స్ ఉంటారు. ఆ పేజ్ చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా ఇయర్ రింగ్స్ అవన్నీ తీస్తున్నాను. అండ్ అన్నీ వెండివి కదా, ఒక్క చిన్నది పోయినా సరే చాలా లాస్. సో బంగారం వెండి ఇప్పుడు హేమహేమీల్లో కొట్టుకుంటున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి జాగ్రత్తగా దాచుకొని ఇంకెళ్తున్నాము. ఇంక బన్ తీయలేదు, లేట్ అయిపోతుంది. ప్రియా కూడా చాలా దూరం వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేస్తానంది.
సో అలా కబుర్లు చెప్పుకుంటూ షూట్ అంతా ఎలా అయింది అనుకుంటే దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి ఇద్దరం శుభ్రంగా తినేసి అప్పుడు వెళ్ళిపోయాము. బికాజ్ అంత కష్టపడాక సరిగ్గా తినకపోతే పిచ్చిపోతుంది కదా. సో ఇంకోండి మ్యాప్స్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయాం అనమాట. దట్ వాజ్ మై వర్క్ డే. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏమేమి చెప్పానో అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏమైనా మిస్ అయినా మీరు కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ యూ. సో hope this is helpful. Thank you so much. See you soon. Bye bye.